హలో అండి, అందరికీ నమస్తే. నిన్న క్వాలిటీ మీనింగ్ స్టార్ట్ చేసుకున్నాం. క్వాలిటీ అంటే ఏం చెప్పుకున్నాము? ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క గుణ లక్షణాలని తెలియజేసేదాన్ని క్వాలిటీ అంటారు. ఇది మూడో టాపిక్. గుర్తుందండి? ఫస్ట్ టాపిక్ ఏంటి? ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ పర్సన్. సెకండ్ టాపిక్ ఏంటి? ప్రొఫెషన్ అంటే వృత్తి చెప్పడము. థర్డ్ టాపిక్గా క్వాలిటీ అంటే గుణ లక్షణాలు తెలియజేయడం. అందులో భాగంగా మనం మొట్టమొదట 15 మీనింగ్స్ చూసుకున్నాము. మళ్ళీ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకున్నాము. తర్వాత దానికి అనుగుణంగా ట్రాన్స్లేషన్ కూడా చేసి చూపించానండి, ఎలా ట్రాన్స్లేట్ చేయాలని. ఈరోజు ఏంటంటే ఆ నెక్స్ట్ మిగిలిపోయిన ఇంకొన్ని మీనింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ట్రాన్స్లేట్ చేయడం చూద్దామండి. ఓవరాల్గా ఈ రోజుతో 35 మీనింగ్స్ అవుతాయి. ఒక 80 మీనింగ్స్ వస్తాయి అన్నమాట టోటల్. ఇప్పుడు 16 నుంచి మీనింగ్స్ చూద్దామండి. 16th వన్, లేజీ అంటే సోమరి. హిందీలో ఏమంటారంటే ఆల్సీ. నెక్స్ట్ తెలివైన. తెలివైన అంటే బుద్ధిమాన్ లేదా సమజ్దార్ అండి, తెలివిగల వాళ్ళు అని అంటారు. తర్వాత ఏంటంటే తెలివి తక్కువ అంటే ఏంటంటే బే సమజ్ అండి, లేదా బే సమజ్దార్ అని కూడా అంటారు. ఓకేనా? తెలివి తక్కువ అంటే ఇంకోటి బే సమజ్దార్ అంటారు, బే సమాజ్ అంటారు. మూర్ఖుడు అనే మీనింగ్లో చెప్పాలంటే బేవకూఫ్ అని కూడా అంటారు. అది కూడా మీకు ఇచ్చానండి. ఓకేనా? నెక్స్ట్ పాడైన అంటే ఖరాబ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే కుళ్ళిన అంటే కుళ్ళిపోయిన. వీటిని ఏమంటారంటే సడా కానీ సడా హువా కానీ అని అంటారండి. అంటే సందర్భాన్ని బట్టి సడా అని వాడతారు, సడా హువా అని కూడా వాడతారు. ఇంకొకసారి చూద్దామా? లేజీ, తెలివైన, తెలివి తక్కువ, పాడైన, కుళ్ళిన. ఓకేనండి? ఇవి మీనింగ్స్. నెక్స్ట్ చూద్దామండి. డేంజరస్. డేంజరస్ అంటే హిందీలో మీనింగ్ ఏంటంటే ఖతర్నాక్. తర్వాత సుఖం లేదా సుఖంగా ఉన్నారు అని చెప్పడం అనమాట. సుఖంగా, సుఖీ. తర్వాత దుఃఖంగా, బాధగా. దాన్ని హిందీలో ఏమంటారంటే దుఃఖీ. తర్వాత మూర్ఖుడు. చూడండి, ఇంతకుముందు చెప్పాను తెలివి తక్కువ బే సమజ్దార్ లేదా బే సమజ్ అన్నాం కదా. ఇక్కడ మూర్ఖుడు అదే భావంతో వస్తుంది. మూర్ఖుడు అన్న తెలివి తక్కువడన్నా ఒకటేనండి ఆల్మోస్ట్. కానీ ఇక్కడ మీనింగ్ బేవకూఫ్. నెక్స్ట్ నిజాయితీ పరుడు అంటే సచ్చా. నెక్స్ట్ మోసగాడు, ధోకేబాజ్, అబద్ధీకుడు, జూటా, లయర్ అన్నమాట. కోపంగా ఉండడం అంటే గుస్సా. నెక్స్ట్ సంతోషంగా ఉండడం అండి, ఖుష్. అలాగే పేదవాడు, పూర్, ఏమంటారంటే గరీబ్. ఓకేనండి? అంటే మోసగాడు లేదా చీటర్, ధోకేబాజ్ అంటారు. అబద్ధీకుడు అంటే లయర్, జూటా. కోపం అంటే యాంగ్రీగా ఉండడం, గుస్సా. సంతోషంగా ఉండడం అంటే హ్యాపీగా ఉండడం, ఖుష్. నేను హ్యాపీగా ఉన్నాను అలా అనమాట. తర్వాత పేదవాడు, ఆమె పేదది, అతడు పేదవాడు అలా చెప్పడానికి గరీబ్ అలా అనమాట. చూడండి, ఇప్పుడు మనం నేర్చుకున్న మీనింగ్స్ అన్నీ కూడా ఎందుకు నేర్చుకున్నాం? క్వాలిటీకి సంబంధించినవంటే ఒక వ్యక్తి యొక్క గుణ లక్షణాలు తెలియజేయడం అని చెప్పాం కదండి. మోసగాడు అంటే ఆ వ్యక్తి యొక్క గుణాన్ని మనం వివరిస్తున్నామని అర్థం, అంతే కదండి. అలాగే అబద్ధీకుడు అన్న, కోపం అన్న వాళ్ళ లక్షణాలు తెలియజేస్తున్నామని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మీనింగ్స్ చూద్దామండి. ధనవంతుడు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలియజేయడం కదండి. అమీర్, లోతుగా, గెహరా, డీప్. ఎక్కువ అంటే మోర్ అంటే జాదా, తక్కువ అంటే కమ్, లెస్. ప్యూర్ అంటే స్వచ్ఛమైన లేదా స్వచ్ఛ. తెలుగులో అయితే స్వచ్ఛమైన అండి, హిందీలో అయితే స్వచ్ఛ. ఇవన్నీ కూడా స్థితిగతుల కిందకి వెళ్ళిపోతాయండి. ఫస్ట్ టాపిక్ అదే కదా చెప్పుకున్నాము, పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్. ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క స్థితిగతులు తెలియజేయడం. రకరకాల స్థితిగతులు ఉంటాయి అని చెప్పుకున్నాం. అంటే స్థితిగతులు తెలియజేయడంలో క్వాలిటీ కూడా ఒక రకమైన స్థితిగతులు అని మనం గుర్తించాలి. పరిచయం చెప్పడం ఒక రకమైన స్థితిగతులు తెలియజేయడం, తర్వాత వృత్తి తెలియజేస్తే అదొక రకమైన స్థితిగతి అని చెప్పుకున్నాం. ఇప్పుడు మూడో రకం క్వాలిటీ అంటే గుణ లక్షణాలు తెలియజేసుకోవడం కూడా ఒక రకమైన స్థితిగతులు లేదా పొజిషన్ అండర్లోకి వెళ్తాయని చెప్పుకున్నాం. దానికి సంబంధించిన మీనింగ్స్ మొన్న 15 ఇచ్చాను కదండి, ఈరోజు ఇంకొక 20 ఇచ్చాను. టోటల్ ఎన్ని అయ్యాయండి? మొత్తం 35 మీనింగ్స్ నేర్చుకున్నాం. వీటికి రూల్ అదే అప్లై అవుతుందండి. ఆ ఈ రూల్ అప్లై అవుతుంది.
ఆ రూల్ ప్రకారమే ట్రాన్స్లేషన్ కూడా చేస్తాము. ఒకవేళ ఏదైనా ఒక మేల్ పర్సన్ రెస్పెక్ట్ మాట్లాడితే ఏ వస్తుంది, మేల్ అన్రెస్పెక్ట్ సింగులర్ మాట్లాడితే ఆ సౌండ్ వస్తుంది. ఫిమేల్ గురించి మనం మాట్లాడినప్పుడు ఫిమేల్ గురించి వచ్చినప్పుడు అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా తర్వాత రెస్పెక్ట్ అయినా అన్రెస్పెక్ట్ అయినా ఏదైనా ఈ సౌండ్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలండి. అసలు ఫిమేల్ అంటేనే ఇంకా మనం ఈ సౌండ్ అండి, ఇంకా మార్చాల్సిన పని ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం, అలా అన్నమాట. అలాగే ఎక్కడ ఫెమినైన్ అప్లై అవుతుంది, ఎక్కడ మాస్కులైన్ అప్లై అవుతుంది కూడా నేను చెప్తానండి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, వాళ్ళు ధనవంతులు, వే అమీర్ హే. ఇక్కడ అమీర్ హే అని ఎందుకు వచ్చిందో మీకు నేను తర్వాత వీడియోలో చెప్తానండి, ఎందుకు చేంజ్ అవ్వలేదో. మేము పేదవారము, హమ్ గరీబ్ హే. తర్వాత అవి క్రొత్తవి, వే నయే హే. బహువచనం కాబట్టి నయే అన్నానండి. సింగులర్ అయితే నయా అంటాము లేదా నయ్యి అంటాం. వాడు మూర్ఖుడు, వే బేవకూఫ్ హే. ఇది తప్పు, యహ్ గలత్ హే. నువ్వు అందంగా ఉన్నావు, తుమ్ సుందర్ హో. రాజు హార్డ్ వర్కర్, రాజు మెహనతీ హే. ఆమె పొడవుగా ఉంది, వహ్ లంబీ హే. చూడండి, ఇక్కడ మీకు ఏమన్నా అర్థమైందా? ఒక చోట ఏమో ఈ అన్నాను, ఒక చోట ఆ అన్నాను, ఒక చోట ఏమో స్మాల్ సౌండ్ వస్తే స్మాల్ సౌండ్ కింద రాసేసాను. ఇప్పుడు చూడండి, అమీర్. వాళ్ళు అంటే బహువచనం. బహువచనం వచ్చినప్పుడు ఏం చెప్పాను? ఏ సౌండ్ రావాలని చెప్పాను. జెంట్స్ అయితే అంటే మేల్ అయితే ఏ సౌండ్ రావాలని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు మేల్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళు అనేది మేల్ సౌండ్ అనుకోండి, అయినా సరే అమీర్ రావాలి. ఒకవేళ వాళ్ళు అనేది ఫిమేల్ గురించి మాట్లాడతాం అనుకోండి, అక్కడ ఇద్దరు లేడీస్ ఉంటే వాళ్ళు చూపించి వాళ్ళు ధనవంతులండి అన్నాం అనుకోండి, అయినా సరే అమీర్ రావాలి. ఎందుకు మరి? ఆ గాని ఈ గాని ఏ గాని రావాలి కదా, అలా రాలేదు కదా. ఇది నెక్స్ట్ చూద్దామండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మీనింగ్స్లో ఇంకాను, వాళ్ళు దుఃఖంగా ఉన్నారు, వే దుఃఖీ హే. మేము నిజాయితీ పరులము, హమ్ సచ్చే హే. అవి ఎక్కువగా కుళ్ళున్నాయి, చాలా ఎక్కువ కుళ్ళిపోయాయి అని అర్థం అండి. ఓ జాదా సడే హే, వాడు మోసగాడు, ఓ ధోకేబాజ్ హే. ఇది సరైనది, యహ్ సహీ హే. నువ్వు తెలివైన దానివి, తుమ్ సమజ్దార్ హో. ఆ వ్యక్తి డేంజరస్ అంటే వాడు డేంజరస్, ఏదైనా ఒకటే అండి. ఓ ఆద్మీ ఖతర్నాక్ హే. ఇక్కడ వ్యక్తి అని పెట్టాం కాబట్టి ఆద్మీ అన్నాం. ఆమె పొట్టిగా ఉంది, ఓ చోటీ హే. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దుఃఖీ అన్నాం, వాళ్ళు అది మేలా ఫిమేలా అని ఆలోచించుకుంటూ దుఃఖీ అని పెట్టేశాం. ఎందుకు పెట్టాము? తర్వాత చూడండి, ఇందులో ఎక్కడుంది? ఖతర్నాక్. ఖతర్నాక్ అనేది మేలా ఫిమేలా అని ఆలోచించకుండా మనం సింపుల్గా ఖతర్నాక్ అనే పెట్టాం. ఖతర్నాకా ఈ అని పెట్టలేదు కదా. అలా ఎందుకు పెట్టలేదు ఖతర్నాకీ అని అంటే, చూడండి, ఖతర్నాక్ అంటే చిన్న సౌండ్తో వర్డ్ ఎండ్ అయిపోయిందండి. ఎప్పుడైతే ఏ వర్డ్ అయితే చిన్న సౌండ్తో ఎండ్ అయిపోద్దో దానికి ఆ ఈ ఏ రూల్ అప్లై అవ్వదు అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మేల్ అయినా ఖతర్నాక్, ఫిమేల్ అయినా ఖతర్నాక్, రెస్పెక్ట్ అయినా ఖతర్నాక్, అన్రెస్పెక్ట్ అయినా ఖతర్నాక్, సింగులర్ అయినా ఖతర్నాక్, ప్లూరల్ అయినా ఖతర్నాక్. అంటే ఆ ఈ ఏ రూలు ఏ వర్డ్కి అయితే ఎండింగ్లో ఆ సౌండ్తో ఎండ్ అవుతుందో దానికే అప్లై అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నిజాయితీ పరులము అన్న దాంట్లో సచ్చే హై అని పెట్టాను కదా, ఇక్కడ సచ్చా. చూడండి, ఇక్కడ సచ్చా అన్నాం కదా, ఈ సచ్చే కింద మారిపోయింది. ఆ అంటే ఆ సౌండ్తో ఎండ్ అయిన వర్డ్ కాబట్టి రూల్ అప్లై అయిందండి. మేము, హమ్, మేల్ అప్లై చేసుకుంటే సచ్చే హై అలాగా. అలాగే చోటీ హే, వహ్ చోటీ హే అంటే ఆమె పొట్టిగా ఉందని చెప్పాం. ఇక్కడ ఆమె ఫిమేల్, యాక్చువల్గా చోటా అంటే పొట్టి అని చెప్పుకున్నాం. చోటా ఆ సౌండ్తో ఎండ్ అయిన వర్డ్ అది కాబట్టి రూల్ అప్లై అయింది. ఇక్కడ ఆమె అనగానే చోటీ అన్నాం. కానీ ఖతర్నాక్ అనే వర్డ్ స్మాల్ సౌండ్తో ఎండ్ అయిపోయింది కాబట్టి అది రూల్ అప్లై అవ్వదు. ఇంకా మేల్ అయినా ఖతర్నాక్, ఫీమేల్ అయినా ఖతర్నాక్. అలాగా ఏ వర్డ్ అయితే స్మాల్ సౌండ్తో ఎండ్ అవుతుందో అది
అంటే స్మాల్ సౌండ్ అంటే చెప్పాను కదా, దీర్ఘం ఉండకూడదు, ఆ ఈ అలా ఏమి ఉండకూడదు, అదే యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో వర్డ్స్ ఈతో కూడా ఎండ్ అవుతాయండి. లైక్ దుఃఖీ, దుఃఖ అనమంటే దుఃఖీ, అది కూడా యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తుంది, మేల్ అయినా ఫీమేల్ అయినా. ఓకేనండి.